అందరికీ నమస్కారం. సినీ నటుడు మోహన్ బాబు మీడియా కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం చాలా హేయమైన చర్చని. దీనికి నిరసనగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద వర్కింగ్ జర్నలిస్ట్ తో పాటు ఏపీడబ్ల్యూజే ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ఏపీడబ్ల్యూజే యూనియన్ నాయకులు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు మీడియా మిత్రులపై దాడి చేయడం చాలా హేయమైన చర్చని, తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం గుత్తి పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులతో పాటు ఏపీడబ్ల్యూజే నాయకులు, ఏపీడబ్ల్యూజే యూనియన్ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. కొద్ది పక్కన అన్నా సునీలు, నేను వాయిస్ ఇస్తాను, మీ దాంట్లో కవర్ విషయం చెప్పన్నా, రికార్డ్ అవుతారు నా గౌడనా గౌడన్నా ముందే ఇంటిలో ఉండేటువంటి విషయాల్ని రచ్చకెక్కిచ్చేసి మోహన్ బాబు తన కుమారులతో ఆస్తి పంపకాలు చేయలేక చేతగాక ఒక సినిమాలో విలన్ లాగా ఇంట్లో కూడా విలన్గా తయారైపోయి ఒక తండ్రి బాధ్యతను మరిచి ఇంట్లో ఉన్నటువంటి కుమారులను గోడలని కొట్టి బయటకు దుబ్బి తర్వాత ఈ విషయాన్ని బయటికి పొక్కడంతో మరి పాత్రికేయులు కూడా పాత్రికేయ వృత్తిలో భాగంగా న్యూస్ కవరేజీకి కోసం వస్తే మోహన్ బాబు ఇంటి వద్దకు ఆయన ఓ దౌర్జన్యంగా రౌడీగా ప్రవర్తించి పాత్రికేయుల వద్ద ఉండేటువంటి లోగోలను గుంజుకొని TV5, TV9 విలేకరులను అవమానపరిచి దాడి చేయడంతో ఒకరికి గాయాలైన ఎముకలు కూడా విరిగినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటువంటి కిరాతకమైనటువంటి వ్యక్తిపై కేసులు నమోదు చేసి మరోసారి పాత్రికేయులకు ఇటువంటి దురాగతాలు జరగకుండా చూడాలని చెప్పి మనము రక్షక భటులైనటువంటి అధికారి గారికి విన్నవించుకుంటున్నాము. మనకి ఏ అవసరం నిమ్మనే ఊరు పెట్టేది రామకృష్ణ ఇద్దరు తీసుకోవాలమ్మా పంపి తీసి ఫోటో కొట్టాలి. సరే ఈరోజు ప్రాధాన్యంగా హైదరాబాద్లో సినీ నటుడు మోహన్ బాబు చేసినటువంటి అరాచకమైనటువంటి విధానాన్ని ఈరోజు మనం ఖండిస్తూ ఏపీడబ్ల్యూజే యూనియన్ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి TV5, TV9 విలేకరుల పట్ల, మిగిలినటువంటి పత్రికల పట్ల మోహన్ బాబు యొక్క కుటుంబం అమానుష్యంగా ప్రవర్తించి దాడి చేసి లోగోలను లాక్కొని ఎంతో దౌర్జన్యానికి రౌడిజం చేశారు. ఈ నేపథ్యంలో మరి గతంలో నుంచి ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఆయన రౌడీగాను, గూండాగాను, ఒక విలన్ గానే ప్రవర్తించాడు. కానీ
మానవత్వం ఉన్నటువంటి మనిషిగా అతను ఏనాడు ప్రవర్తించలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటీవల ఆస్తుల విషయంలో ఇంట్లో ఉండేటువంటి కొడుకులని కంట్రోల్ పెట్టుకోలేక ఆస్తుల్ని ఇవ్వకుండా వేధించడంతో వారి యొక్క కొడుకులే అతని మీద దాడి చేసేటువంటి మనస్తత్వం మోహన్ బాబుకుందంటే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాము. ఈ విధంగా ఒక పాత్రికేయులు వార్త కోసం వెళ్ళినటువంటి వారిపై దాడి చేయడం ఎంతవరకు మంచిదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలని, కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా మోహన్ బాబు సిగ్గు తెచ్చుకొని విలేకరులకు, పాత్రికలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. 2 రోజుల కిందట తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన అంటే సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు, మరి అదేవిధంగా మరి వాళ్ళ అబ్బాయి అయినటువంటి మనోజ్ గారు ఈ యొక్క సంఘటనకి బాధ్యులు. ఎందుకంటే మీడియా కవర్ చేసింది బజారుకు వచ్చినాడు కాబట్టి, బజార్లో నీ సంసారం బజార్లో పడింది కాబట్టి మరి బజార్లో వచ్చినటువంటి సమస్యని పరిష్కరించాలని చెప్పి మరి మీడియా మిత్రులు వాళ్ళ గేట్ దగ్గరికి పోయి మోహన్ బాబు గారితో మాట్లాడే సమయంలో మరి టీవీ5 వారిని మరి అదేవిధంగా TV9 వారిని దుర్భాషలు ఆడి ఆ లోగోతో కొట్టినటువంటి సందర్భం జరిగింది. ఆ దెబ్బకి పాపం అక్కడ ఆయనకి ఎముకలు కూడా ఫ్రాక్చర్ అయినాయి. మరి ఇలాంటి సందర్భాలు అంటే ఆయన ముందుగా విలన్ పాత్రలు చేసి విలన్ గానే ప్రవర్తించాడు. మరి దుర్మార్గమైన భాష వాడారు. అదేవిధంగా మరి ఆయన పైన 2-3 సెక్షన్లు కూడా పెట్టారు. మర్డర్ కేసు, మర్డర్ సంబంధించినటువంటి సెక్షన్లు మరి 2-3 సెక్షన్లు పెట్టారు. మరి ఆ సెక్షన్లను కొనసాగించాలా, లేని పక్షంలో మీడియా మిత్రులు, ఎందుకంటే గతంలో కూడా ఎన్నో జరిగాయి. మీడియాని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీడియాని మనము చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సందర్భాల్లో ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చేయడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీడియా లేకపోతే నువ్వు కూడా లేవని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలా. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇప్పటికే అందరూ కూడా ఖండించారు. అదేవిధంగా గుత్తిలో కూడా మా విలేకరులందరూ కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, విలేకరులపై దాడిని కూడా ఖండించాలని చెప్పి జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో గుత్తిలో కూడా ఈ యొక్క కార్యక్రమం ముందులో ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి గతంలో కూడా పాల్పడి అలాంటి వాళ్ళని కూడా శిక్షించడం జరిగింది. మరి మోహన్ బాబు గారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో మరి ఖండిస్తా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని.